డిఎన్ఏలో నెక్స్ట్ ఇష్యూ టేకప్ చేద్దాం. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ కొట్టుకు చూస్తున్నాయి. ఇటు 4 ఏళ్లుగా రష్యా, ఉక్రెయిన్ రక్తం పారిస్తున్నాయి. ఈ 2 యుద్ధాల గాయాలను మోస్తున్న ప్రపంచ దేశాలను ఇప్పుడు ఊహించని మరో భయం వెంటాడుతోంది. 2 వేరు మంటలు కలిపి మహాయుద్ధం అయితే పరిస్థితి ఏంటి? ఇరాన్, ఉక్రెయిన్ మధ్య ఏం జరుగుతోంది? పశ్చిమాసియా అగ్నిగుండంలా మాడిపోతుంటే తూర్పు ఐరోపా మంచు యుద్ధంతో నెత్తురోడుతోంది. విడివిడిగా మండుతోన్న ఈ వార్ మంటలు మునుపెన్నడూ చూడని వినాశకర మహాయుద్ధ జ్వాలని రగిల్చేలా ఉన్నాయి. నల్ల సముద్రంలో వెళ్తున్న ఇరాన్ వాణిజ్య నౌకని యుక్రెయిన్ పేల్చేసింది. దెబ్బకు దెబ్బ తీస్తామని ఇరాన్ కోపంతో రగిలిపోతోంది. ఇజ్రాయెల్ చెప్తేనే యుక్రెయిన్ బాంబులు విసిరిందని టెహ్రాన్ ఆరోపిస్తుంటే రష్యాకి వెళ్లే సైనిక సామాగ్రిని నాశనం చేశామని జెలెన్స్కీ వాదిస్తున్నాడు. ఇరాన్ ఏ క్షణం ఏ యాక్షన్ తీసుకున్నా యుక్రెయిన్ ఊరికే కూర్చుంటుందా? తన దగ్గర ఉన్న ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించడానికైనా వెనకాడదు. ఇదే జరిగితే ప్రపంచ దేశాలు ఏమైపోవాలి? సముద్ర మార్గాలు, చమురు సరఫరా, ప్రపంచ వాణిజ్యం, అంతర్జాతీయ భద్రతకు ముప్పు తప్పదు. ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఇంధన ధరల దాహానికి సామాన్య కుటుంబాలు విలవిలనాడిపోతాయి. ఇక్కడ ఇగోలు గెలిస్తే రేపటి చరిత్రకు సమాధులే సాక్ష్యాలవుతాయి. ఉక్రెయిన్ నిన్నమన్నటి దాకా ఒక బాధిత దేశము. రష్యా అంత తీవ్రంగా దాడులు చేస్తే ఆ యుద్ధ బీభత్సం ఎట్లా ఉంటుందో, ఆ బాధ ఎట్లా ఉంటుందో, ఆ పెయిన్ ఎట్లుంటుందో అంతా కూడా చూసిన ఒక దేశం. అట్లాంటి దేశము ఇంకొక దేశం పైన, ఒక పక్క ఇజ్రాయెల్, ఒక పక్కన అమెరికా, 2 వైపులా దాడి చేస్తుంటే సతమతం అవుతున్న ఈ వీళ్ళ మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్టు? అసలు ఇది సమర్థించదగ్గ పరిణామమేనా? ఎంత సానుభూతి ఉండాలి? అంటే ఏమనుకుంటుంది, ఈ శత్రువుకు మిత్రుడు శత్రువు అంటే ఈ ఈక్వేషన్గా రష్యా మాకు శత్రువు అంటే ఉక్రెయిన్కి రష్యా శత్రువు, రష్యానికి ఎవరు? ఇప్పుడు ఈ ఈక్వేషన్లో భాగంగా వీళ్ళు దాడి చేసినట్టుగా కొడుతుంది. కానీ వాళ్ళకు వీళ్ళకు వైవిధ్యం అంటే వైరుధ్యాలు ఎక్కడా లేవు. ఉక్రెయిన్కు ఇరాన్కి మధ్యన ఏం విభేదాలు ఉన్నాయి? ఇరాన్కి ఉక్రెయిన్కి అసలు గొడవలే లేవు. అంటే అమెరికాని ఏమైనా ప్రసన్నం చేసుకొని కన్నా ఉక్రెయిన్కి అమెరికాకు సపోర్ట్ ఉంటుంది. కాబట్టి నేను వీళ్ళ మీద దాడి చేస్తే అమెరికా సంతోషిస్తాడు, ట్రంప్ సంతోషిస్తాడు అనే ఉద్దేశంతోనేమన్నా దాడి చేసిందో ఏమో. కానీ ఒక యుద్ధ బీభత్సం ఎదుర్కొన్న దేశం ఇంకో యుద్ధ బీభత్సంతో అవస్థపడుతున్న దేశంపై దాడి చేయడం అయితే తీవ్రంగా, వాళ్ళ నౌకలపై దాడి చేయడం తీవ్రంగా ఖండించదగ్గ పరిణామము. ఉక్రెయిన్నే తప్పు పడుతున్నా నేనైతే. ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఈక్వేషన్ ఉంది, మీరే చెప్పారు ఆల్రెడీ. ఇక్కడ అమెరికా ఉక్రెయిన్కి సపోర్ట్ ఏదైతే రష్యాతో యుద్ధం చేసినప్పుడు ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతోంది. దానికి సంబంధించిన ఆయుధాలన్నీ కూడా అమెరికా ఇచ్చింది, ఈ రోజు కూడా ఇస్తోంది. సో ఆ రుణం తీర్చుకోవడానికి జెలెన్స్కీ గారు ఈ కొత్త ఐడియాతో ఇరాన్ ఇరాన్ నౌకల మీద అటాక్ చేసినట్టుగా చాలా స్పష్టంగా మనకైతే అర్థమైపోతుంది. ఎందుకంటే అక్కడ గురువు గారు ఆదేశిస్తారు, ఇక్కడ ఈయన అటాక్ చేస్తారు. అక్కడ ఇజ్రాయెల్ కూడా అంతే కదా. ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య ఉన్నది చాలా మాట్లాడుకుంటే సద్దుమణిగే వ్యవహారం. కానీ అక్కడ వార్ బిట్వీన్ ఇరాన్ అండ్ అమెరికా. అందుకని ఇజ్రాయెల్ అడ్డం పెట్టుకుని, నెతన్యాహును అడ్డం పెట్టుకుని అక్కడ ఇరాన్ కొడుతున్నాడు ట్రంప్. ఇక్కడేమో జెలెన్స్కీని అడ్డం పెట్టుకుని మళ్ళీ అదే ఇరాన్ పైన దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎస్, యాక్చువల్లీ రష్యా యుక్రెయిన్ వార్ ఇప్పటి నుంచి సంవత్సరాల నుంచి నడుస్తోంది. కానీ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్నటువంటి వార్ అయితే ప్రపంచ దేశాలని, పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచ దేశాలని ఏ విధంగా అతలాకుతలం అయ్యాయో, ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చిన్న భిన్నమైందో, స్టాక్ మార్కెట్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ పడిందో మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఇరాన్కి రష్యా సపోర్ట్ చేస్తుంది, రష్యా అండ్ చైనా సపోర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇటు యుక్రెయిన్కి రష్యాకి వార్ కంటిన్యూ అవుతుంది. సో శత్రువు మిత్రుడు అని ఇంతకు ముందు రామాదేవ్ గారు చెప్పిన పాయింట్ ఇక్కడ అబ్సల్యూట్గా వాల్యుబుల్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎక్కడ యుద్ధం జరిగినా అది ప్రపంచ దేశాల మీద ఎఫెక్ట్ పడుతోంది. ఎప్పుడైనా సరే శాంతి చర్చలు అంటున్నారు కదా, ట్రంప్ ఇప్పుడు చాలాసార్లు కూర్చున్నారు, మాడారా అయిపోయింది అంటున్నారు. కానీ దాన్ని మరొక విధంగా టర్న్ చేసుకొని తీసుకొస్తున్నారు. కానీ చర్చల ద్వారానే దేనికైనా సరే ఫుల్ స్టాప్ పడుతుంది. దీనికి కూడా ఫుల్ స్టాప్ పడాలని కోరుకుందాం, మరొక రకంగా టర్న్స్ తీసుకోకూడదు. ఎస్, అది ఇవాల్టి డిఎన్ఏ. ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల మధ్య ఈ డైలీ న్యూస్ అనాలిసిస్ నేను, రమాదేవి అండ్ ఆశ చేస్తుంటాం. దీనిపైన మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాకు యూట్యూబ్ ద్వారా చెప్పండి, మా కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ చేయండి, ఇంకా వీలైతే మెయిల్ కూడా చేయండి. దానికి అనుగుణంగా మీకు ఏ రకమైన కంటెంట్ కావాలో దానికి ఇవ్వడానికి కూడా మేము సిద్ధం.